మన డే ఇన్ మై లైఫ్ స్టార్ట్ చేసేద్దామా. మార్నింగే ఫ్రెష్ అయిపోయి చక్కగా పాండ్స్ది ఫౌండేషన్ అప్లై చేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ అలా ఓపెన్ చేయాలి, పైన దెబ్బ కింద దెబ్బ వేసి అనమాట. అందుకే అలాగ దగ్గొచ్చింది. ఇక అది తీసేసుకొని చక్కగా అప్లై చేసేసుకున్నాను. చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది లాక్మీ కాంపాక్ట్ పౌడర్ అనేది. అసలు ఇన్ని మంత్స్ నుంచి వాడుతున్నాను, చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా, అలాగనమాట. మనకి ఎలాగా గోడలకి ప్యాచ్ వర్క్ చేస్తారు కదా, అలా ప్యాచ్ వర్క్ మన ఫేస్కి చేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి బిందీ పెట్టేసుకోవడమే. ఇక ఇంట్లో ఉన్నాను కాబట్టి సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటే ఇలా నార్మల్ బిందీ పెడతాను. లేదు బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అలా అనుకుంటే కనుక కొంచెం స్టోన్స్ ఉన్న బిందీ పెడతాను అనమాట. ఇక ఆ బిందీ పెట్టేసేసి జడేసేసుకున్నాను. మరి జాగ్రత్త, ఎవరు దృష్టి పెట్టకండి, నా వాళ్ళ జడకు మాత్రం మళ్ళీ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇక నా వాళ్ళ జడని అలాగ 2-3 టైమ్స్ చక్కగా కోమ్ చేసేసుకొని క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట. అలా ట్విస్ట్ చేయాలన్నమాట. జాగ్రత్త, ఇంత పెద్ద వాల్ జడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను చూసి నేర్చుకోండి, అలా ట్విస్ట్ చేసేసి క్లిప్ పెట్టాలనేది. సరే, మరి నేను క్లిప్ పెట్టుకునేది ఏవో కూడా నేను మీకు చూపిస్తాను. మనం మొన్న అంటే ఆల్రెడీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, 1 టౌన్ యూనిఫామ్స్కి వెళ్ళానని. ఆ వీడియోకి వెళ్ళినప్పుడు అనమాట 2 క్లిప్స్ కొనుక్కున్నాను, కొరియన్ క్లిప్స్. బట్ నేను ఆ వీడియో షూట్ చేయలే కాబట్టి నిన్నటి వీడియోలో పోస్ట్ చేయలేదన్నమాట. ఇంకా ఆ క్లిప్స్ పెట్టేసుకున్నాను. ఒక్కొక్క క్లిప్ వచ్చేసి 30 రూపీస్ పడింది. 2 క్లిప్స్ తీసుకున్నాను అనమాట. ఆ క్లిప్ పెట్టేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా నలపూసలు వేసేసుకున్నాను. కానీ ఫేస్ ఏంటో డల్గా అనిపించింది. ఇక అందుకని చెప్పేసి కుంకుమ పెట్టేసుకున్నాను అనమాట. ఆ కుంకుమని మన ఎక్స్పర్ట్ అయిన డ్రింకర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎలాగా బాటిల్ని పైన కింద కొట్టి తీస్తారు, అలా కొట్టి తీసేయాలన్నమాట. కొట్టి తీసేసిన తర్వాత కొంచెం వాటర్, నార్మల్ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి వాటర్ పెట్టేసేసుకొని నేను కుంకుమ పెట్టేసుకుంటాను అనమాట. ఇంట్లో ఉండేదానికైతే సరిపోతుంది. బయటకు వెళ్ళేటప్పుడు అయితే కనుక మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ పెట్టేసేసి కుంకుమ పెట్టుకుంటే, ఎందుకంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి. ఆ కుంకుమ పెట్టేసుకున్న తర్వాత ఇంకా తక్కువైంది. ఏంటా అని చూస్తే కాజల్ అనమాట. కాజల్ లేకపోతే ఐస్కి అస్సలు బాగోదు, ఏదో చచ్చిన 7 దగ్గర ఏడ్చి వచ్చిన ఫేస్ లాగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి చక్కగా కాజల్ పెట్టుకున్నాను. ఈ కాజల్ కూడాను ఎల్ఐటి నుంచి, బ్రాండ్ నుంచి. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది ఈ కాజల్ వచ్చేసి. కొంచెం నార్మల్ కాజల్స్ కన్నా కొంచెం ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. ఆ కాజల్ పెట్టేసేసుకొని ఇక ఎంత ఎంత నార్మల్గా ఇంట్లో ఉండేటప్పుడు సింపుల్గా రెడీ అవుదామన్నా ఫేస్లో ఏదో తగ్గుతుంది. ఇక అందుకే కింద కూడా చిన్నది హర్షకమ్మది బ్లాక్ స్టిక్కర్ ఉంటే అది పెట్టేసేసుకున్నాను అనమాట. అది పెట్టుకొని బాగా నేను ఎప్పుడో చాలా రోజులైంది నాకు మినుములు ఇచ్చారు, ఆ మినుములు ఆడిద్దామని చెప్పేసి వెళ్ళాను. 6 kgs ఇచ్చారనమాట. ఎలా ఉండిపోయినాయి అవి. అలా ఉండడం వల్ల అంటే బయట కొనుక్కోడానికి కూడాను మనసు ఒప్పట్లేదు, ఎలాగ ఉన్నాయి కదా అని. అవేమో ఆడించకపోవడం వల్ల టిఫిన్లు వేయట్లే. ఇంకా అందుకే అవి ఆడిద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అసలు అలా ఆడతారని కూడా తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వీటిని ఇలా ఆడతారా అని, నాకు అస్సలు తెలీదు. ఇక చక్కగా రెడీ అయిపోయి డ్రెస్సింగ్ చేసేసుకున్నాను కదా వాటికి వెళ్ళడానికి అని చెప్పేసి అనమాట. ఇక డ్రెస్సింగ్ అయిపోయి నేను కరివేపాకు రైస్ చేశాను అనమాట. అదే పెట్టేసేసుకొని హడావుడిగా తింటున్నాను అనమాట. ఓ పక్క నోరు కాలిపోతుంది, ఓ పక్క బాగా కంగారు పెడుతున్నారు. ఏదో అలాగా తినేసాను అనమాట. మనకు నోరు కాలినా సరేను, వేడిగా తింటే ఆ కిక్కే వేరప్ప. ఇక తినేసేసి బయలుదేరిపోయాను. అసలు ఆవిడకమైతే నాకు పర్ కేజీ వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నారు. అంటే 5 kgs 5.5 వచ్చింది అనమాట తూకం వేస్తే. ఆయన అన్నారు, బకెట్ ఉంది కదమ్మా, బకెట్కి ఒక 400 grams అలా తీసేసిన 5 kgs అమ్మ, వాటికి మాత్రం పర్ కేజీ 10 రూపీస్ ఇమ్మంటే 10 రూపీస్ 50 రూపీస్ ఇచ్చానమాట. చక్కగా రాళ్ళు పుల్లలు అవన్నీ చాలా ఉన్నాయండి. నాకు అసలు అలా ఏరతారని తెలీదు. అలా తెలియకే పంపించడానికి సిగ్గుపడ్డాను అనమాట. ఏంటి ఇంత బద్దకస్తురాలా ఏంటి, ఇవి కూడా ఏరుకోలేదా అని అనుకుంటారేమో కానీ బట్ మనకు ఆ పని రాదు కదా. ఇక పంపించేసేసి నేనే వెళ్ళాను అనుకోండి, ఇచ్చేసామన్నమాట. బాగా నేను చక్కగా అది నీట్గా సపరేట్ చేసేసింది, వేస్ట్ అదంతాను మినుములన్నీ సపరేట్ చేసేసి నాకు ఇచ్చేసింది. ఇంకా ఈవినింగ్ బ్లాగ్ చూసేయండి. ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ అయిందనమాట. మేము షాపింగ్ నుంచి వచ్చాము. పిల్లలకేమో రాగానే స్నానాలు అవి చేస్తారు, ఏమైనా తినమంటే వద్దన్నారు. చెరుకు రసం తెచ్చాము. ఆ చెరుకు రసం కూడా నన్ను పిల్లలు తాగారనమాట. ఇక వర్క్స్ చేస్తున్నారు, వీళ్ళకి ఎలాగో వర్క్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మా వైష్ణవిని కూడా కూర్చోబెట్టుకున్నాను. మరి 1 to 3 కాదు, జస్ట్ 1 ఒక్కటే రాశాను అనమాట. దాన్ని ఎలా చేసిందంటే ఆ పేపర్ని గందరగోళం చేసింది. ఆమె వర్క్ కూడా చూడండి, మళ్ళీ వాళ్ళని చేసే వర్క్ అంటుంది. కాదు నాదే కరెక్ట్ అని చెప్తుంది అనమాట. ఆమె చాలా సిన్సియర్గా రాసేస్తుంది. ఆ వర్క్ కూడా చూసేయండి. ఏం రాసావమ్మా? ఏంటిది? అవునా, నేను 1 to 3 రాయించాను కదా.
వన్ 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 అని నువ్వు రాయలేదు, ఈ కింద వన్ రాయలేదు, ఇవన్నీ రాసేవి ఎందుకు? ఏమని చెప్పావు? ఫోన్ చూసుకుంటాను. యాక్చువల్ గా నేను వీళ్ళందరికీ వాళ్ళిద్దరూ వర్క్స్ రాసుకుంటున్నారు, ఎవరెవరు ఏం వర్క్ రాయాలో డైరీలో చూసి చెప్పేశాను అనమాట. దీనికి కూడాను వన్ రాసి ఇచ్చాను అనమాట, ఒక కాలం గీసేసి దానిలాగా రాయమ్మా అని చెప్పేసి ఇచ్చా. ఇప్పుడు ఏమంటుంది, నా మీద నెట్టేస్తుంది. నేనేం చేస్తున్నాను, ముగ్గురికి వర్క్స్ ఇచ్చి ఉన్నాయి కదా, నేను కూడాను ఎడిటింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ రోజు వ్లాగ్ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. ఎడిటింగ్ చేస్తుంటే నువ్వు ఫోన్ చూసుకుంటున్నావు కదా, అందుకే నేను ఇవి రాసుకున్నాను అని అడుగుతుంది. దాని వాయిస్ మీకు అంటే మాటలు అర్థమైనాయో లేవని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. తిరిగి నన్నే ప్రశ్నిస్తుంది అనమాట, నువ్వు ఫోన్ చూసుకున్నావు కదా, నేను ఇవి రాసుకున్నానని చెప్తుంది. అలా ఉన్నాయి మాటలు, మా ఊళ్ళను మించిపోయినాయి దీని మాటలు. అస్సలు భయం లేదు దీనికి. భయం ఉన్నదల్లా భయం లేదా? నేనంటే భయం లేదా? మీ నాన్న నేను దయ్యం చెప్తుంది. అయ్యమ్మ ఓడి అమ్మ బడవ చికాగ్గా ఉందంట. ఎవరు నేర్పించారా వర్డ్? కాదు, నేను దయ్యానికి భయం లేదా నీకు? దయ్యం అంటే భయం లేదు. సరే అయితే మా బావ అంటే మాత్రం ఫుల్ భయం దానికి కదా. పెద్దనాన్న భయం కదా నీకు? పెద్దనానంటే భయమా కదా? భయం కాదా? అనుష్క పెద్ద డాడీకి ఫోన్ చేయి, డాడీకి ఫోన్ చేయి, మాట్లాడుతుంది. చేయమంటావా? హలో డాడీ, చెల్లికంటే నువ్వంటే భయం లేదంట. పట్టుకో, మైక్ పట్టుకో చెప్తాను. ఏది ఫోన్ చేస్తాను. హలో బావా, ఇగో వైష్ణవి మాట్లాడిద్దంట, నువ్వంటే భయం లేవంట దానికి. ఒకసారి మాట్లాడు. ఇదేంటి భయం లేదన్నావుగా, మాట్లాడు. హలో, మాట్లాడు. మాట్లాడుకో, చాలా మాట్లాడు. హలో ఫ్రెండ్స్, నా పేరు తారక్. మా అక్క పేరు కూడా సాయి. మా చెల్లి పేరు గ్రాన వైదండి అండి. మా అమ్మ పేరు లావణ్య అండి. మా ఫాదర్ పేరు శ్రీనివాసు అండి. మా తాత పేరు వేణు అండి. నీ పేరేంటి? మాకు చిన్న ఇంటర్వ్యూ ఇవ్వరా? ఏం వేశారు? వైషు అనాలా? వైషు లేకమ్మా, తలపైకి ఎత్తమ్మా ఒకసారి, పైకి చూడమ్మా, మెరుపుతాయిగా. మాట్లాడు. హలో, మైక్ టెస్టింగ్. ఇచ్చాడు ఆడనిచ్చి, వాళ్ళ చుట్టూ అంత బంధువులు వచ్చారు. ఒకసారి వచ్చిపోవమ్మ, ఒకసారి చూసిపోమ్మ, మెరుపుతీగా. సూర్యవంశమా? సింహరాశి సినిమాలో డైలాగ్. ఒక్కసారి చూసిపోమ్మ, మెరుపుతీగా. మెరుపుతీగ నువ్వేనా? కాదు, మా ఇంట్లో. అవునా? మెరుపులు వచ్చేసి వాటర్ పడినాయండి, అంటే వర్షం పడిందా? వర్షం పడి మెరుపులు వచ్చినాయి. అప్పుడు నువ్వేం చేసావు? సరే, బుక్ మీద రా, ఫోన్ మీద కాదు కానీ వర్క్ రే. వన్ రా కింద వన్ రా. సరే డిస్కషన్ ఆపేసి వన్ రాయ్. నీకు వన్ వస్తేనే నైట్ డిన్నర్.